హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే 4ంటికి అయితే లేచి తల స్నానం చేసి గుమ్మాలు అయితే కడిగి ఆవులకి దానా పెట్టి పేడలు తీసి పాలైతే తీస్తున్నాను అన్నమాట. పాలైతే తీస్తూ ఉంటే సగం తీసాక ఒక అన్నయ్య దారిలోంచి వెళ్తూ అరే చెల్లి పామురా అన్నాడు. అంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పాము ఎక్కడ వెళ్ళిపోతుందా ఉందా అంటే ఇక్కడే ఉందిరా వెళ్ళలేదు అంటున్నాడు. పాము వెళ్ళకుంటే ఎందుకు ఉంటుంది, మనుషులు చూసాక వెళ్ళిపోతుంది కదా, పాము అనగానే పారిపోతుంది కదా, ఏంటి పోవట్లేదని చెప్పేసి సగం పాలు ఇప్పినవి పక్కన పెట్టేసి వెళ్ళాను అన్నమాట. వెళ్ళి చూస్తే షాక్. ఎలా వచ్చిందో నాకైతే తెలియదు కానీ పాము అయితే కప్పని తింటుంది, అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. బాబోయ్ నిజంగా బుర్రపాడు ఉదయాన్నే తలస్నానం చేసి పాముని చూసాను ఏంట్రా దేవుడా అనిపించింది. ఇంకా కానీ చేసేది ఏమీ లేదు కదా. అన్నయ్యని కొట్టమంటే నేను చాలా రోజుల నుంచి పాముని అయితే కొట్టలేదురా, నేను కొట్టలేను, నువ్వు కుట్టే అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళదు, ఎందుకంటే ఇప్పుడు కప్పని తింటుంది కాబట్టి మంచి అవకాశం, పాముని కుట్టి నువ్వు అంటున్నాడు. నిజంగా నేను షాక్. ఏటనియా నువ్వు కొట్టలేదు కానీ నేను కొట్టాలా పాముని అనేసి అన్నాను అన్నమాట. నేను చాలా రోజుల నుంచి కొట్టలేదురా పాముని అనేసి అన్నాను. ఇంక చేసేది ఏమి లేదని చెప్పేసి నేను అన్నయ్య వేరొక ఇద్దరు అలా చూస్తూ అయితే ఉండిపోయాము. అప్పుడు దారేమట ఒక అతను వెళ్తుంటే కొద్ది పామును కొట్టవా అని చెప్తే అతనైతే పాముని అయితే కొట్టారనమాట. నేనైతే నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే నేను 4ంటికి లేచి ఇవన్నీ తిరిగేసి తుడుచుకుంటా చీకట్లోనే పేడలు అయ్యి తీస్తూ చాలా పని అయితే చేశాను. ఇది ఇప్పుడే వచ్చిందా లేకపోతే ఇప్పటి నుంచో ఇక్కడే ఉందా, దీంతో పోటీ పడుతుందా ఏంటనైతే నేను నిజంగా షాకు. లేచినమ్మట ఒక ఆలోచన వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఆలోచన అయితే జరుగుతుంది, అది మంచి అయినా చెడైనా సరే. నా విషయంలో పాము ఏమైనా కనిపిస్తుందేమో అని ఆలోచన వచ్చింది. నిజంగా అలాగే కనిపించింది. అబ్బా ఈరోజు పొద్దున్న లేచినమ్మటే పాముని చూడాలని ఉందేమో, అందుకే ఆలోచనలో కూడా వచ్చేసింది. ఈ సిచ్యువేషన్లో ఒక్కసారి షాకు. అటునుంచి ఆలిపోయారు, ఇటు నుంచి నేను పోయాను. పాపం కప్పను కాపాడే నాదుడే లేడా అనిపించింది. కానీ ఒక మహానుభావుడు అయితే వచ్చాడనమాట. చూడండి అది ఎలా వెళుతుందో, అంత దగ్గరగా ఉండి రియల్గా పాముని చూడడం ఇదే ఫస్ట్ టైం. అబ్బా చాలాసార్లు చూశాను కానీ మరీ ఎంత దగ్గరగా అయితే చూడలేదు, వీడియో కూడా తీయలేదు. చూసారా ఎలా ఎంట పడుతుందో పాపం. కప్ప కూడా చాలా పెద్దగా ఉంది, నాకు తెలిసి ఇది చాలా దూరం నుంచే వెంట పడుతుంది. తిరిగి తిరిగి మరీ కొరుక్కు తింటుంది అబ్బా దాన్ని. పోయిందా పోయిందా అలా వచ్చేస్తుంది అని మామ మాయ అలా నిలబెట్టు బుద్ధి. కొడుతున్నా ఉందా ఇక్కడ పర్లేదు కొడుతున్నా. ఆ పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఒక సగం పాలు అయితే తీసాను. మా ఆవు అయితే పాలు అయితే ఎత్తిపెట్టేసింది. సాయంత్రం ఎక్కువైతే పాలు ఇస్తుంది. కాఫీ అయితే పెట్టుకొని అయితే తాగుతూ అలా ఆలోచిస్తున్నాను. అయ్యి బాబు ఇంత పెద్ద పామా, ఇంటి చుట్టూ చూస్తే ఇలా ఉంది పరిస్థితి, ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నా మైండ్ ఆలోచనలో అయితే పడింది. చూడండి చుట్టూ ఎలా ఉందో, ఇలా ఉంటే ఎలాగైనా వస్తుంది. ఎందుకు అంటే చూడండి ఎంత కిందకు ఉన్నాయి కుప్పలు. అలా నీట్గా శుభ్రం చేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడే, అయినా సరే వస్తున్నాయంటే డేంజరే కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ అయితే చెయ్యండి. బాయ్ బాయ్.